అందరి దృష్టి పవన్ కళ్యాణ్ వైపు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తను ఇప్పుడు ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ని తయారు చేశాడు, కీ రోల్ పోషించారు కాబట్టి. ఇప్పుడు ఆయన చెయ్యాలనుకున్నటువంటిది ఏదైతే ప్రతి నియోజకవర్గానికి 500 మందికి తలా 10 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చి వాళ్ళని స్మాల్ స్కేల్ బిజినెస్ మెన్గా తయారు చేసి ఒక్కొక్కళ్ళు 4-5 ఉపాధి కల్పించడం అన్నటువంటి కాన్సెప్ట్, దాన్ని సహజంగా ఆయన చేయగలరు ఇప్పుడు. ఎందుకంటే డిప్యూటీ సీఎం ఆయన చెప్తే కాదనేటటువంటి పరిస్థితి లేదు. అది ఒకటి ఆసక్తిగా ఎదురు చూస్తున్నది యువత. రెండవది వచ్చేటప్పటికి యువతరానికి సంబంధించి ఆయన చెప్పినటువంటి దాంట్లో అన్నిటికంటే యువతరమే కాదు, రైతాంగానికి సంబంధించి కీలకమైనటువంటిది ఆయన చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎన్నోసార్లు నేనే వీడియోలు పోస్ట్ చేశాను. వ్యవసాయానికి నరేగా